Welcome and welcome back to our channel. Hope you all doing good. Welcome back to another interesting jewelry collection vlog అండి. ఈ వ్లాగ్లో ఏంటంటే మేము యాక్చువల్లీ పాప కోసం వడ్డానం చూడటానికి వెళ్ళాము. బట్ అంటే ఉండేది తీసుకోవడానికని వెళ్ళాము. బట్ కాకపోతే అక్కడ వాళ్ళు చూపించిన మోడల్ ప్యాటర్న్కి మేము సెర్చ్ చేసుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో అక్కడ అన్నీ చూసి ఫైనల్గా అయితే ఒకటి తీసుకున్నాము. ఆ డీటెయిల్స్ అయితే మీకు ఎండ్లో వస్తాయి. యాక్చువల్లీ ఏంటంటే పాప ఫస్ట్ బర్త్డే. మా వీడియోస్ ఫస్ట్ నుండి ఫాలో అవుతే మీకు ఒక ఐడియా వస్తుంది. మేము 3 సిస్టర్స్ అండ్ మా 3 సిస్టర్స్కి ఇట్లా నాకొకటే ఒక పాప. సో మిగతా మా 2 సిస్టర్స్కి ఇట్లా 2 బేబీస్ ఉన్నారు. సో వాళ్ళందరివి చూసి వాళ్ళ ఫస్ట్ బర్త్డేవి చూసి నేను కూడా నా పాపకి ఏంటంటే ఫస్ట్ బర్త్డేకి ఇట్లా వడ్డానం వంకీలు అన్నీ చేయించాలని చెప్పి అయితే డిసైడ్ అయ్యాను. సో యాక్చువల్లీ ఏంటంటే మా ఫ్యామిలీలో ఇట్లా మే అండ్ జూలై ఆగస్ట్ ఈ 3 మంత్స్ ఏంటంటే ఫుల్ మాకు ఇట్లా మా కిడ్స్వి ఇట్లా ఫస్ట్ బర్త్డేస్ అండ్ ఇంకొక సిస్టర్ వాళ్ళ కిడ్స్ అయితే సెకండ్ బర్త్డేస్ ఇట్లా బ్యాక్ టు బ్యాక్ చాలా ఈవెంట్స్ ఉన్నాయి మాకు ఒక 2 ఇయర్స్ నుండి. సో రీసెంట్ టైమ్స్లో యాక్చువల్లీ చాలా గోల్డ్ పర్చేస్ చేశాము. సో అవన్నీ కూడా ఇన్ ఫ్యూచర్ వీడియోస్లో మీకు వన్ ఆఫ్టర్ వన్ పార్ట్ వైజ్గా అయితే మీకు రిలీజ్ చేస్తాము. ఇంకా అలానే పాపకైతే పర్ల్ బ్యాంగిల్స్ చేయించాను. ఇంకొక అక్క పాపకైతే నార్మల్ రూబీ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్లో చేయించుకుంది. నేనేంటంటే ఇలా పర్ల్ బ్యాంగిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇప్పుడు. సో అందుకోసం అని చెప్పేసి పాపకైతే ఇలా పర్ల్ బ్యాంగిల్స్ చేయించాను. అండ్ ఆల్సో ఒక సింపుల్ డైమండ్ నెక్ పీస్ కూడా తీసుకున్నాము. సో చెప్పినట్టుగా చాలా షాపింగ్ చేసామని ఈ వీడియోస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మేము చాలా వరకు అయితే రికార్డ్ చేసామండి. బట్ చెప్పాను కదా మే, జూన్, జూలై అండ్ ఆగస్ట్లో కూడా మాకు చాలా ఈవెంట్స్ ఉన్నాయి. సో అందుకోసం మేబీ మీకు వీడియోస్ లేట్ అవ్వచ్చు. బట్ క్లోజ్ టు 10 or 12 పార్ట్స్ ఆఫ్ మా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే వస్తుంది. లైక్ మా 3 సిస్టర్స్ది అండ్ ఆల్సో మా కిడ్స్వి అందరివి కలిపి. అండ్ వన్ ఆఫ్టర్ వన్ అంటే క్లియర్గా మీకు వీడియోస్ అయితే షేర్ చేస్తాము. అండ్ ఈ వడ్డానం అయితే మేము చూస్తుంది జాలికస్లో చూస్తున్నాము. యాక్చువల్లీ పిల్లలివి అని స్పెసిఫిక్గా అడుగుతుంటే వాళ్ళ దగ్గర జస్ట్ 1 or 2 ఆప్షన్స్ ఉన్నాయి అంతే. అంతకు మించి ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో అందుకోసం ఓకే పెద్దవాళ్ళవి ఉన్నా కూడా మనకి రెఫరెన్స్ అండ్ ఒక ఐడియా వస్తుంది కదా. సో అందుకోసం మేము పెద్దవాళ్ళవి కూడా చూస్తున్నాము. సో మాకేంటంటే అందరికీ కూడా ఇట్లా బెల్ట్ టైప్ ఆఫ్ వడ్డానమే ఇష్టము. అండ్ మా పేరెంట్స్కి కూడా అదే ఇష్టం. సో అందుకని పిల్లలకి అదే తీసుకోవాలని అనుకున్నాము. బట్ కాకపోతే ఒక పర్సెంట్ ఎక్కడో ఇట్లా ఏమంటారు 2 in 1 కైండ్ ఆఫ్ వడ్డానం తీసుకుందాము అని కూడా నేను కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నాను. బట్ కానీ ఇంట్లో అందరూ ఇట్లా బెల్ట్ టైప్ అనేసరికి సో ఓకే గో హెడ్ విత్ ది బెల్ట్ అన్నట్టు డిసైడ్ అయ్యాను. సో దాంట్లో మళ్ళీ కన్ఫ్యూజన్ లైక్ లాకెట్ డిటాచబుల్ చేసేస్తే బీడ్స్ జ్యువెలరీకి లైక్ నేనైనా యూజ్ చేయొచ్చు లేకపోతే అమ్మ వాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయవచ్చు కదా అని. అండ్ అట్లా పర్ల్స్ పెట్టించాలా, గోల్డ్ బాల్స్ పెట్టించాలా, లేకపోతే చైన్ టైప్ పెట్టించాలా, టూ మెనీ కన్ఫ్యూజన్స్ అండ్ టూ మెనీ డిస్కషన్స్. ఆఫ్టర్ ఆల్ దిస్ మేమైతే ఒక కన్క్లూజన్కి అయితే వచ్చాము. బట్ స్టిల్ ఓకే ఇంకా కొన్ని స్టోర్స్ తిరిగామంటే కొంచెం ఐడియా వస్తుంది. అండ్ ఆల్సో పినింట్రెస్ట్ని బాగా రెఫర్ చేసాము మేము. అండ్ ఫైనలీ అయితే ఒకటి అయితే డిసైడ్ అయ్యాము. సో మా ఫస్ట్ అక్క వాళ్ళ పాపది ఎలా ఉంటుందంటే తనది ఇట్లా మిడిల్ పోర్షన్ ఏంటంటే డిటాచబుల్. దాన్ని ఇట్లా నెక్ పీస్ లాగా యూజ్ చేయొచ్చు అండ్ ఆల్సో చోకర్ లాగా కూడా యూజ్ చేయవచ్చు. తన అయితే ఇట్లా అన్కట్స్లో చేయించింది. అండ్ ఇంకొక సిస్టర్ పాపకైతే తను ఇలా
ఏమంటారు బెల్ట్ టైప్ కాకుండా 2 ఇన్ 1 కైండ్ ఆఫ్ వడ్డానం తీసుకుంది. దట్టు అది షేడ్ కూడా కొంచెం ఇట్లా డల్ షేడ్ లాగా వస్తుంది. సో నేనేంటంటే ఇట్లా రకరకాలుగా ఆలోచించి ఫైనల్గా అయితే డిటాచబుల్ పెండెంట్ విత్ కింద బాల్సా లేకపోతే పర్ల్సా అనుకుంటూ అయితే ఒక క్లారిటీ లేకుండా ఉండింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో లేటర్ అయితే ఒక ఒక డెసిషన్కి వచ్చి మేమైతే ఆర్డర్ చేసాము. వడ్డానం అంటేనే బేసిక్లీ మనకి గుర్తొచ్చేది ఇట్లా మిడిల్ పోర్షన్లో లక్ష్మీదేవి అమ్మవారు అండ్ సైడ్కి 2 పీకాక్స్ ఆరల్స్ 2 ఫ్లవర్ డిజైన్స్ అట్లే కదా వస్తుంది. అండ్ కిందకు వచ్చేసరికి పర్ల్స్ హ్యాంగింగ్స్ అండ్ కొంతమంది ఏంటంటే ఇట్లా చైన్ వచ్చి దానికి పర్ల్స్ పెట్టిస్తున్నారు అండ్ ఆల్సో గోల్డ్ బాల్స్. ఇవన్నీ కూడా జస్ట్ మాలాగా మీలో ఎవరైనా కూడా ఇలా వడ్డానం చూడాలనుకుంటున్నారు అండ్ ఏమైనా ఐడియా వస్తుందని చెప్పేసి అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాము. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా డెఫినెట్గా చూడండి. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ టైప్ ఆఫ్ వడ్డానం మా ఫస్ట్ సిస్టర్ వాళ్ళ పాపకి తీసుకుంది. ఆ మిడిల్ ఉంది కదా, దాన్ని చోకర్ లాగా యూజ్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇట్స్ అ డిటాచబుల్ అండి. సో చోకర్ లాగా యూజ్ చేయొచ్చు అండ్ ఆల్సో వంకీ లాగా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ దిస్ ఇస్ వన్ మోర్, ఇదేంటంటే 2 ఇన్ 1 కైండ్ ఆఫ్ వడ్డానం. యాక్చువల్లీ బాగుంది అనిపించింది, కానీ పాపకు పెడితే అంత లుక్ లేదు. సో తనకన్నీ మేము పెట్టి చూసుకున్నప్పుడు ఇలా వడ్డానం లాగానే తనకి బాగా సెట్ అయింది. సో అందుకోసం ఇంకా ఈ 2 ఇన్ 1 ఆప్షన్ అయితే కంప్లీట్గా తీసేసాము. అండ్ బట్ ఇంకొకటి డిటాచబుల్ అని అయితే ఒకటి ఫిక్స్ అయ్యి ఉన్నాం కదా, సో దానికోసం ఇంకా బాగా వెతుక్కుంటున్నాము. ఇంకా రెఫరెన్స్ అని చెప్పేసి. ఎవరికైనా వడ్డానం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఆ ఫీల్ బాగుంటుంది కదా మనం పెట్టుకున్నప్పుడు. సో మేము కూడా అంతే. టు బీ ఫ్రాంక్, మా అప్పుడైతే మాకు అసలు పెళ్ళిళ్ళ వరకు కూడా వాట్ ఈస్ గోల్డ్ అనేది కూడా మాకు అంత ఐడియా లేదు చెప్పాలంటే. బట్ మా మ్యారేజ్ టైంకి ఎంగేజ్మెంట్ టైంకి అయితే మాకు గోల్డ్ అంతా వచ్చేసింది. బట్ ఇప్పుడు ఉన్న జనరేషన్ అందరూ అలా ఉన్నారో లేకపోతే ఏంటో మరి తెలియట్లేదు, కానీ ఫస్ట్ బర్త్డేకి అన్నీ కొనేయాలి అని చెప్పేసి అలా ఒక థాట్ అనేది ఉంది కదా ఇప్పుడున్న మన జనరేషన్ వాళ్ళకి. సో మేము కూడా అంతే, ఒక్కటే టైంలో వెళ్ళి కొనిందైతే ఏం కాదండి. సో పాప పుట్టినప్పటి నుండి మేము ఎవ్రీ మంత్ కొన్ని అమౌంట్ అయితే ఇట్లా సేవ్ చేసుకున్నాము. అండ్ ఆల్సో తనకి తన గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా, ఫ్రమ్ మదర్ సైడ్ అండ్ ఫాదర్ సైడ్, వాళ్ళిద్దరూ ఇచ్చింది. అండ్ పాపకి పెద్దమ్మలు, అత్తలు, పిన్నిలు అందరూ ఉంటారు కదా. సో ఆబ్వియస్లీ లైక్ మా వెరీ క్లోజ్ రిలేటివ్స్ ఇచ్చిన మనీ అంతా కూడా మేము అలాగే సేవ్ చేసాము. అంటే పాపకి ఇచ్చింది పాపకనే పెట్టేశాము, మేము ఇంకెక్కడ దాన్ని యూజ్ చేయలేదు. అండ్ ఆల్సో ఫ్రమ్ మై శాలరీ అండ్ ఫ్రమ్ మై హస్బెండ్ శాలరీ కూడా మేము ఇట్లా ఎవ్రీ మంత్ అయితే కొన్ని అమౌంట్ పక్కకు పెట్టేశాము. సో దానివల్ల మేము అనుకున్నవి అన్నీ కూడా తీసుకోగలిగాము. సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది కదా మనం ఏం తీసుకోవాలనుకుంటున్నాము. అండ్ గోల్డ్ ప్రైజెస్ ఆర్ టూ హై కదా, సో దాన్ని బట్టి మేము కొంచెం ఎక్కువ అమౌంటే అయితే సేవ్ చేసుకున్నాము. మంత్లీ క్లోజ్ టు ఇట్లా ఒక 70,000-80,000 అట్లా అయితే పక్కకు పెట్టేశాము పాప కోసం అని చెప్పేసి. రీసెంట్ టైమ్స్లో ఏంటంటే మేము ఇలా ఎక్కువగా గోల్డ్ కలెక్షన్ చేయడానికి వెళ్తున్నాం కదా, సో అక్కడ వాళ్ళు సజెస్ట్ చేసిందంటే ఏదైనా స్కీమ్ ప్లాన్ చేయండి సో దట్ అది మీకు బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి. బికాజ్ మేకింగ్ ఛార్జెస్లో అప్ టు 18% వరకు మనకి ఫ్రీ తగ్గుతుంది అని చెప్పేసి మనం స్కీమ్ పే చేస్తే. లైక్ డిఫరెంట్ ఆప్షన్స్, కొన్నిట్లో ఏంటంటే మనం పే చేసిన రోజుకి గోల్డ్ ప్రైస్ ఎంత ఉంటే సో మనకి ఎన్ని గ్రామ్స్ వస్తే అంత లాక్ అవుతుంది, అట్లా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఎవరైనా అలా కూడా ఇంట్రెస్ట్గా ఉంటే ఒకసారి మీరు అది కూడా చెక్ చేసుకొని ట్రై చేయొచ్చు. సో దట్
మనం ఏదైనా పెద్ద ఆర్నమెంట్ ఒక్కటేసారి అఫోర్డ్ చేయలేము అనుకున్నప్పుడు ఇలా మంత్లీ కూడా మనకు ఆప్షన్ ఉంది కదా! వి క్యాన్ గో హెడ్ విత్ దట్ ఆప్షన్ అని కూడా నా ఫీలింగ్. సో, మేము అలాగే చేసాము. యాక్చువల్లీ ఈ వడ్డానం ఏంటంటే, ఈ లాకెట్ ఉంది కదా! ఇట్స్ డిటాచబుల్ అండి. ఇది చూసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. సో, అందుకోసం అని చెప్పేసి మేము ఒక ప్లెయిన్ హిప్ బెల్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ అక్కడ కొన్ని లాకెట్స్ ఉన్నినాయి. ఆ లాకెట్స్ ఏంటంటే, లాకెట్స్‌లో ఒకటి పిక్ చేసుకొని ఇట్లా డిఫరెంట్‌గా పెట్టి చూసుకున్నాము. ఏది బావుంది సైజ్ అండ్ పాపకి పెడితే ఏది లుక్ వస్తుంది అని మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో, ఇట్లా డిఫరెంట్ లాకెట్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నవన్నీ మేము కంపేర్ చేసుకున్నాము. కొన్ని ఏంటంటే నాట్ ఓన్లీ ద లాకెట్స్ అండి. కొన్ని ఏంటంటే ఇట్లా వంకీ అండ్ చిన్న పిల్లలకి నెక్ పీస్ లాగా యూజ్ చేసేకి కూడా ఆప్షన్ ఉంది. సో, అలా అన్నీ కంపేర్ చేసుకొని అయితే ఫస్ట్ అయితే ఒక ప్లెయిన్ హిప్ బెల్ట్ అయితే ఆర్డర్ ఇచ్చాము. అండ్ తర్వాత అక్కడున్న లాకెట్స్‌లో ఒకటి పిక్ చేసుకొని అయితే అది లాకెట్ అయితే పెట్టమని చెప్పాము. అండ్ అది కూడా మేము డిటాచబుల్ పెట్టమని చెప్పాము. కమింగ్ టు ద హ్యాంగింగ్ బాల్సా, గోల్డ్ బాల్సా, పర్ల్సా అని అయితే నేను ఏది పెట్టించలేదండి. ఎందుకంటే ఎనీవేస్ ఒక 5-6 ఇయర్స్ వస్తే మళ్ళీ చేంజ్ చేయాలి కదా! సో, నాకు వడ్డానం కావాలనుకున్నాను. సో, అందుకోసం అలా తీసుకునేసాను ఇంకా. సో, ఫైనల్లీ అయితే నేను ఈ వడ్డానం అయితే ఆర్డర్ ఇచ్చాను అన్నీ చూసుకొని. సో, ఏం తీసుకున్నాం అనేది కూడా ఇక్కడ లాస్ట్‌లో అయితే ఇంక్లూడ్ చేస్తున్నాము. అండ్ యాహ్! దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. కమింగ్ వ్లాగ్స్ అన్నీ కూడా మా జ్యువెలరీ కలెక్షన్ అయితే ఉంటుంది. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 10-15 వ్లాగ్స్ అని చెప్పొచ్చు. అన్నీ మీతో షేర్ చేస్తాము. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ ఫైనల్లీ అయితే ఈ వడ్డానం తీసుకున్నామండి. దీని క్లియర్ డీటెయిల్స్ అన్నీ కూడా కమింగ్ వీడియోస్‌లో షేర్ చేస్తాము. థ్యాంక్ యూ.